మన దేశంలో బంగారంతో చేయించిన కుర్చీలు, బంగారంతో చేయించిన డైనింగ్ టేబుల్, బంగారంతో చేయించిన మంచం, చివరికి బంగారంతో కట్టుకున్న బాత్రూమ్స్ లో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు. అలాగే పూటకు గతి లేని పేదవాళ్ళు, మురికివాడలో ఉండే గతి లేని వాళ్ళు, సరైన రోడ్డు సౌకర్యం లేని ఊర్లు, అలాగే గుంతలు గుంతలుగా ఉన్న రోడ్లు, సాగునీటి లేని పొలాలు, సరైన బాత్రూమ్స్ లేని గవర్నమెంట్ స్కూల్స్, డాక్టర్స్ లేని హాస్పిటల్స్, ఉద్యోగాలు లేక ఖాళీగా తిరుగుతున్న యువతలు, లంచం ఇస్తే గాని పని చేయని ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్యులకు రెస్పెక్ట్ ఇవ్వని పోలీసులు, న్యాయం దొరకని పేదవాళ్ళు, ఇంకా ఎన్నెన్నో. చివరికి మనిషి చనిపోతే कंधे पर लेकर करीब 10 किलोमीटर तक चलना पड़ा। एक शख्स को अपनी पत्नी का शव कंधे पर लेकर करीब 10 किलोमीटर तक चलना पड़ा। उसे कोई मॉर्चरी वैन या फिर एम्बुलेंस मुहैया नहीं कराई। मांझी की ఆ బాడీని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేక ఆ బాడీని ఎత్తుకొని కొన్ని కిలోమీటర్ల పాటు నడిచే మనుషులు ఉన్నారు. మీకు అర్థమవుతుందా? మన దేశాన్ని తెల్ల కుక్కలు దోచుకున్న దానికంటే నల్ల కుక్కలు ఎక్కువ దోచుకుంటున్నాయి, దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి ఏం మారింది? అప్పుడు తెల్ల దొరలు, ఇప్పుడు నల్ల దొరలు, మిగతాదంతా సేమ్ టు సేమ్. మన కష్టాలను దోచుకునే వాళ్ళ జాతి ఒక్కటే మారింది.